37 రాజ్యసభ స్థానాల భర్తీకి షెడ్యూల్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేయనుంది. ఈ నెల 26న నోటిఫికేషన్ ఇవ్వనుంది ఈసీ. మార్చి 16న ఎన్నికలు నిర్వహించనుంది. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్తో 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవనుంది. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అభిషేక్ మను సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 7 స్థానాలు ఖాళీ కానుంటే తమిళనాడు నుంచి 6, పశ్చిమ బెంగాల్ నుంచి 5 స్థానాలను భర్తీ చేయనుంది. బీహార్ నుంచి 5, ఒడిశా నుంచి 4, అసోం నుంచి 3, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాల నుంచి 2 సీట్లు, హిమాచల్ ప్రదేశ్ నుంచి 1 సీటు ఖాళీ కానున్నాయి. ముప్పై 37 రాజ్యసభ స్థానాల భర్తీకి షెడ్యూల్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేయనుంది. ఈ నెల 26న నోటిఫికేషన్ ఇవ్వనుంది ఈసీ. మార్చి 16న ఎన్నికలు నిర్వహించనుంది. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్తో 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవనుంది. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అభిషేక్ మను సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఇక మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 7 స్థానాలు ఖాళీ అవుతూ ఉంటే తమిళనాడు నుంచి 6, పశ్చిమ బెంగాల్ నుంచి 5 స్థానాలను భర్తీ చేయనుంది. బీహార్ నుంచి 5, ఒడిశా నుంచి 4, అసోం నుంచి 3, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాల నుంచి 2 సీట్లు, హిమాచల్ ప్రదేశ్ నుంచి 1 సీటు ఖాళీ కానున్నాయి.